భద్రాచలం, బుర్గంపాడు ప్రాంతంలోని పోలవరం ప్రాజెక్టు వల్ల నీటి మునకకు గురవుతున్న ప్రజలకు తక్షణ పరిహారం అందించడం, అలాగే గోదావరి మరియు కిన్నెరసాని నదుల పరివాహక ప్రాంతాల్లో బ్యాక్వాటర్ ప్రభావాల నుండి గ్రామాలను రక్షించడం అత్యవసరం. ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి రూర్కీ, వాప్కో సెకో మరియు ఇతర నిపుణుల సంస్థలు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే బ్యాక్వాటర్ ప్రభావాలకు 36 గ్రామాలలో వ్యాపించిన దాదాపు 184 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. 2022లో బ్యాక్వాటర్ వల్ల సంభవించిన వరదల కారణంగా భద్రాచలం మరియు పరిసర పట్టణాలు, గ్రామాలలో ప్రభావితమైన 1,00,000 మందికి పైగా ప్రజలకు తక్షణ పరిహారం అందించాలి. బ్యాక్వాటర్ ప్రభావం వల్ల భద్రాచలం పట్టణంలోని తరచుగా మునిగిపోతున్న దాదాపు 2,000 కుటుంబాలకు పరిహారం, పునరావాసం మరియు పునర్స్థాపన కల్పించాలి. శుద్ధి చేసిన వర్షపు నీటిని గోదావరి నదిలోకి పంపేందుకు పంపింగ్ స్టేషన్లు మరియు శుద్ధి కేంద్రాలను తక్షణమే నిర్మించాలి. భద్రాచలం వైపు సుమారు 5 కిలోమీటర్లు పొడవుతో వరద రక్షణ గట్టులను నిర్మించి ఇప్పటికే ఉన్న రక్షణ బండలను బలపరిచి ఎత్తు పెంచాలి. భద్రాచలం, బుర్గంపాడు గ్రామాలలో శాశ్వత నీటి మునక వల్ల భూములు కోల్పోతున్న గ్రామస్తులకు పరిహారం ఇవ్వాలి. భద్రాచలం, బుర్గంపాడు, సరపాక మరియు ఇతర ప్రభావిత గ్రామాలకు వరద రక్షణ గట్టులు మరియు సమగ్ర రక్షణ చర్యలు చేపట్టాలి. తెలంగాణలో పోలవరం ప్రభావాలకు సంబంధించిన రక్షణ, పునరావాసం మరియు ఉపశమన పనులను ప్రణాళిక చేయడానికి, అమలు చేయడానికి, పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి భద్రాచలంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రత్యేక విభాగ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగే పర్యావరణ, సామాజిక మరియు ఆర్థిక భారం తెలంగాణ ప్రజలు తగిన రక్షణ, పరిహారం, పునరావాసం మరియు దీర్ఘకాలిక ఉపశమన చర్యలు లేకుండా భరించాల్సిన అవసరం లేదు. పై డిమాండ్లపై అత్యంత గంభీరంగా స్పందించి వెంటనే చర్యలు ప్రారంభించాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి, రమణారెడ్డి, బిక్కసాని శ్రీను, సిరిపురం స్వప్న, మెండుగా లక్ష్మీనారాయణ రెడ్డి, దారం కృష్ణరెడ్డి, పాటి అశోక్, భూక్యా కృష్ణ, బోర్లు సాంబశివరావు, వల్లూరి వంశీ, జగదీశ్, శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్లు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, కోటగరి ప్రబోధ్ కుమార్, రేపాక పూర్ణచేంద్రరావు, ప్రేమ్ కుమార్, కొండముక్కల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.